గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరిట నిరుపేదలకు సొంత ఇంటిని నిర్మిస్తామంటూ అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను వడపోతను పూర్తిగా చేసిందని చెప్పుకోవాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా అందులో 41 లక్షలకు పైగా దరఖాస్తులు కూడా అనర్హులుగానే తెచ్చింది. కేవలం 36 లక్షల మంది మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ప్రస్తుతం అర్హత ఉన్నట్లు ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. అయితే క్షేత్రస్థాయిలో విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎంతోమంది లబ్ధిదారులు అర్హులుగా జాబితాలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆ జాబితాలో నుంచి తొలగించిన పట్ల ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్లోని ప్రజావాణిలో చాలామంది దివ్యాంగులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు. తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో మాత్రం తమ పేరు లేకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మొత్తంగా దశల వారీగా రీవెరిఫికేషన్ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించింది. L1, L2, L3 ఇలా 3 రకాల కేటగిరీలను కూడా ఇప్పటికే విభజించింది. తొలుత L1లో స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు, తర్వాత L2 కేటగిరీలో స్థలం లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ప్రతి నియోజకవర్గంలో మొత్తంగా 119 నియోజకవర్గాల్లో 4,50,000 ఇళ్లని ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా మంజూరు చేయాలని భావించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇలా ఎంతో మంది లబ్ధిదారులు అనర్హుల జాబితాలో చేరిపోయారని చెప్పుకోవాలి. వాళ్ళంతా కూడా హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు, వాళ్ళంతా కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ పేరు మాత్రం అర్హుల జాబితాలో ఎందుకు లేదనే ఒక ప్రశ్నకు ఇప్పటివరకు కూడా అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా సదరం సర్టిఫికేట్లను, రేషన్ కార్డులను, వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లను ప్రతి ఒక్క ధృవీకరణ పత్రాన్ని కూడా ప్రస్తుతం అధికారులకు అందజేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో తొలుత ప్రాధాన్యత అటు దివ్యాంగులకే ఉంటుంది, వృద్ధులకే ఉంటుంది, పేదల్లో బహుపేదలకు ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు చెప్తూ వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇలా ఎంతో మంది నిరుపేదలు అనర్హుల జాబితాలో చేరిపోయారు. ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పే దిక్కే లేదు. ప్రస్తుతం కలెక్టరేట్లో ప్రజావాణిలో వాళ్ళు దరఖాస్తు ఇస్తారు. చూడాలి మరి అధికార యంత్రాంగం ఏమేం చేస్తుందో. అసలు వాళ్ళ మాటల్లో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి, అసలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రదర్శన చేపట్టింది, ప్రకటించింది. కానీ ఎందుకు వాళ్ళ పేరు లేదో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న అసలు ఏం జరుగుతుంది, మీ పేరు ఎందుకు లేదు లబ్ధిదారుల జాబితాలో అంటే అధికారులు ఏం చెప్తున్నారు? నమస్తే అండి, నేను వికలాంగుల జిల్లా ప్రెసిడెంట్ అండి. నా పేరు సామేల్. ఈ మా ఖమ్మం జిల్లాలో పేరుకి చెప్పడానికే తప్ప ఒరిజినల్గా అయితే ఆచరణలు అస్సలు లేదు, సాధ్యపడట్లేదు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ అయినా అధికారులు జిల్లా యంత్రాంగం అయినా చెప్పే మాటలు ఒకటే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వికలాంగులకి, ఒంటరి మహిళలకి, వృద్ధులకి అని చెప్పని అంటున్నారు. కానీ శాంక్షనింగ్ లిస్టులో వచ్చేసరికి ఈ వికలాంగుల లిస్టు ఉండట్లేదు, శాంక్షనింగ్లో ఒంటరి మహిళలు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. ఎవరు ఉంటున్నారు ఇందులో అంటే ఆ లోకల్ రాజకీయ నాయకులు ఉంటున్నారు. రాజకీయ నాయకులు చెప్పిందే పేరు, చేసిందే వేతనం, వాళ్ళకి తప్ప మాకు ఏ కతి లేదు. మీరు గ్రామ సభలకు అటెండ్ అయ్యారా? మీకు వైట్ రేషన్ కార్డు ఉంది, BPL కుటుంబం, మీరు సదరం సర్టిఫికేట్ ఉంది, మీకు అన్ని రకాల అర్హత ఉంది. మీరు ఎంపీడీఓని కలిసారా, గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసారా? ఎందుకు నా పేరు లబ్ధిదారుల జాబితాలో లేదు? ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది దివ్యాంగులకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది కదా, ఎందుకు లేదు మా పేరుని మీరు అడిగారు? మేము అడిగినామండి. ఎంపీడీఓ గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మా పరిధి ఎంపీ గారిని అడిగితే వారు ఏం చెప్తున్నారంటే ఇవి కొంత రాజకీయ అనిశ్చితి ఏర్పడింది, ఇది మేమేం చేయలేము, మీరు ఇక కావాలంటే కలెక్టర్ గారిని కలవండి అని చెప్పి వారు ఒక చిన్న సలహా, ఉచిత సలహా మాత్రం ఇస్తున్నారు. ఇంతకు మించి వాళ్ళు ఏం చేసే పరిస్థితులు లేదు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను దాటుకొని మండల అధికారులు కూడా పనిచేసే పరిస్థితులు లేరు. వాళ్ళని అధికారులు పనిచేయటం లేదు అనటం కంటే రాజకీయం చేయనీయట్లేదు అనేది మాత్రం నిజంగా కనపడుతుంది. కొంత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇవాళ అందుకే ఇంత ఎండలో కూడా, ఇంత మండు ఎండలో కూడా ఇవాళ కలెక్టరేట్ని గ్రీవెన్స్ డేలో కలవటానికి వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది కారేపల్లి అన్న, సింగరేణి మండలం. మీ పేరు ఎందుకు లేదంటున్నారు అధికారులు? అసలు అప్లై చేసుకున్నారా మీరు ఇందిరమ్మ ఇంటికి? అప్లై చేశాను సార్. దేంట్లో చేశారు? ప్రజాపాలన చేశారా లేదంటే ఆన్లైన్? ప్రజాపాలన చేసినాం సార్. ఇంటింటికి వచ్చారు. అది ఇల్లు ఉందా అన్న ఇంతకుముందు మీకు? రేకులు ఇల్లు సార్. రేకులు ఇల్లు ఉంది, అక్కడే ఇప్పుడు కొత్త ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటున్నారు. ఏం చెప్తున్నారు మరి అధికారులు? ఏం చెప్తున్నారంటే సేమ్ ప్రాసెస్ చెప్తారు సార్, అంతే. ఇక అంత మించి ఏం చెప్పట్లేదు. అంటే వెరిఫికేషన్ పూర్తయిపోయింది, దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు వెరిఫికేషన్ పూర్తయిపోయింది. లబ్ధిదారుల జాబితా కూడా అధికారుల చేతికి చేరింది. ఇప్పటికి చాలా మంది బేస్మెంట్ వరకు కూడా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. వాళ్ళకి తొలి విడత ₹1,00,000 కూడా దాదాపు అన్ని ఖాతాలో జమ అయింది. కానీ మీ పేరు ఎందుకు లేదు అని మీరు అధికారులు అధికారులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ లేదు, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోయండి, ఆడే ఉంటే మాట్లాడుకోండి, కనుక్కోండి అక్కడ అని చెప్పంటారు. మీరేం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చి మీరు? కారేపల్లి సింగరేణి మండలం.
వికలాంగుల అధ్యక్షుడు నేను. సింగరేణి మండలంలో మొత్తం ఇల్లు సర్వే చేశాము. వికలాంగులకు ఇల్లు లేక చాలామంది, మరుగుదొడ్లు ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరి కోసం మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనే ఒక పని కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. మన వికలాంగులు ఈరోజు సింగరేణి మండలం నుంచి 40 మంది దాకా వికలాంగులు ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. ఆ వికలాంగులంతా కూడా బయట కూర్చొని ఉన్నారు. వాళ్ళ కోసం ఏదో చేయాలి అనే తాపత్రయం. అంటే గతంలో మీకు ఇల్లు ఉందా? ఇప్పుడు ఎందుకు మీరు మంజూరు కాలేదంటే ఏం చెప్తున్నారు? గతంలో మేము ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నామండి. ఇప్పుడు ప్రజెంట్గా మా ఉన్న వికలాంగులకు లేదు. వాళ్ళ కోసం మేము వచ్చాం. వాళ్ళ కోసం మీరు ప్రశ్నించడానికి వచ్చారు అధికార యంత్రాంగాన్ని. అలా మీకుందా ఇల్లు గతంలో? మా కార్పల్లి మండలం మాదారం ఖాళీ స్థలం ఉందా? మరి ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వం ఉందండి. మరి ఏమన్నారు అక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఎంపీడీ వాళ్ళు కానీ? వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఎందుకు ఖాళీ స్థలంలో మీరు కట్టుకోకుండా, మీరు సొంత ఇల్లు మీరు కట్టుకోకుండా మీకెందుకు అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు చేసి అసలు మనోడు ప్రజాపాలన చేశారు, ప్రజాపాలన ఆన్లైన్ చేశారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఈ వికలాంగులకి ఎందుకు ఇవ్వాలి, రాజకీయాల్లో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చి? సింగరేణి మండలం. ఏం మీకు ఇల్లు లేదా? అప్లై పాతది శిథిలావస్థకు వచ్చింది. మరి ఏమంటున్నారు అధికారులు? అధికారులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ లిస్టు ఓకే అయిందిగా, వాళ్ళే డిక్లేర్ చేసుకొని చేసుకుంటాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మాదారం అండి, కారిపల్లి మండలం. ఇక మా అమ్మ పేరు మీద ఉంది ఇందిరమ్మ క్వార్టర్స్. ఇంకా అందుకే నాకు రాదని చెప్పారా. వేరు కారణాలు చెప్తున్నారు అధికారులు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా అర్హులనే చెప్పుకోవాలి. దివ్యాంగులు, నిరుపేదల్లో బహుపేదలు కూడా వీళ్ళే. కానీ ఇటువంటి వ్యక్తులకు ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడం కొంత ఆశ్చర్యానికి అయితే గురిచేస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. తక్షణమే మానవత దృక్పథంతో మా అందరికీ కూడా ఇల్లు కేటాయించాలని దివ్యాంగుల సంఘం నేతలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. చాలా వందల సంఖ్యలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళు కేవలం పెన్షన్ పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకు ఒక పక్కా గృహం అనేది ఉంటే పూర్తిగా వాళ్ళ సమస్యలు కూడా కొంత తీరుతాయని చెప్పుకోవాలి. అటువంటి సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం నిజంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం చెప్పినట్టు విధంగా దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పూర్తిగా పౌర సమాజం అంతా కోరుతోంది. ఇది వీడియో స్నానతో ఇప్పుడు ఉదయం RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.